హే గైస్, ఈ వీడియోలో మనం కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ చూద్దాం. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగింది అనమాట, లైక్ వీడియో చేయమని చెప్పేసి కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ పైన. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోండి. అయితే యాక్చువల్గా మనకి బేసిక్గా మనకి యాటిట్యూడ్ అంటే తెలుసు కదా గైస్. యాటిట్యూడ్ అంటే ఏంటి? మన ఫీలింగ్స్, మన థాట్స్ అండ్ మన ఒపీనియన్స్ అండ్ మన యాక్షన్స్ టువర్డ్స్ అదర్ పీపుల్ ఆర్ టువర్డ్స్ అదర్ థింగ్స్. ఏమన్నా విషయాల పట్లనో, వస్తువుల విధనో, లేదంటే పర్సన్స్ పైన మనకున్న ఒపీనియనే, మనకున్న థాట్స్ అండ్ యాక్షన్స్ని మనం యాటిట్యూడ్ అని అంటాం. సో యాటిట్యూడ్ ఏంటంటే బేసిక్గా దీన్ని త్రీ కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు అనమాట. సో మనకి ఏం లేదు గైస్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని, ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ చేసినాను చూడండి. ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని, బిహేవియరల్ కాంపోనెంట్ అని అండ్ కాగ్నిటివ్ కాంపోనెంట్ అని. సో ఈ మూడు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కాంపోనెంట్స్, ఈ మూడు కాంపోనెంట్స్ లాగా మనకి డివైడ్ చేసారు మన యాటిట్యూడ్ అనేది. సో దేంట్లోకి ఏమేమి వస్తాయి, అసలు ఏ సబ్ హెడ్డింగ్స్లోకి మనం ఏమేమి రాయాలి అనేది ఒకటి జస్ట్ తెలుసుకుందాం, అంతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం జస్ట్ పైన నీకు అంతా థియరీ ఇచ్చేసిన చిన్నగా బ్రీఫ్గా, మీరు అది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఏంటి ఇక్కడ పైన ఉంది, యాటిట్యూడ్ టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఓకేనా? 3 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పిన. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్, తర్వాత బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్. ఎఫెక్టివ్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని, అవన్నీ యాటిట్యూడ్లో అవన్నీ పార్ట్స్ కదా, యాటిట్యూడ్లో ఉండాల్సినవి ఇవన్నీ. సో ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ని మనం దేని కిందకి వేసుకుంటాం? ఎఫెక్టివ్ కాంపోనెంట్ కిందకి వేసుకుంటాం. ఓకేనా? ఏదైనా పర్సన్ పట్లనో, ఏదైనా ఆబ్జెక్ట్ పట్లనో మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని మనం ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని తీసుకుంటాం అనమాట. బిహేవియరల్ కాంపోనెంట్ అంటే ఏంటి? మన మీద యాక్షన్స్ తీసుకుంటే మనకి ఏది చేయాలనిపిస్తుంది. సపోజ్ ఒక పర్సన్ పైన మనకి ఏదైనా అంటే లైక్ ఏమైనా కొట్టడము, తిట్టడము, ఏదైనా పగలగొట్టడము, లేదంటే ఏదైనా వదిలేసి వెళ్ళిపోవడము, ఏదైనా పట్టుకోవడము, జంప్ చేయడము, సో అండ్ సో థింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి యాక్షన్స్ అన్నిటి మనం బిహేవియరల్ కాంపోనెంట్ లాగా తీసుకుంటాం అనమాట. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ కాంపోనెంట్. కాగ్నిటివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి గైస్? ఏదైనా బిలీఫ్, మనకి ఏదైనా నమ్మకాలు కొందరికి ఉంటాయి కదా. కొందరు దేవుని పట్ల బాగా నమ్మకాలు ఉంటాయి, లేదంటే కొందరికి సైన్స్ అంటే లైక్ ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుందని. సో అలాంటివన్నీ కాగ్నిటివ్ కాంపోనెంట్ కిందకి తీసుకుంటాం అనమాట. అవునా? సో అలాంటి బిహేవియర్, అలాంటి యాటిట్యూడ్ ఉన్న, అలాంటి టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం కాగ్నిటివ్ కాంపోనెంట్ కిందకి తీసుకుంటాం. సో మనం ఇప్పుడు చూద్దాము కాంపోనెంట్స్ ఆఫ్ అంటే డీటెయిల్గా చూద్దాము. ఎఫెక్టివ్ కాంపోనెంట్స్ వచ్చేసి ఎమోషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్ అనమాట. ఎమోషనల్ ఆస్పెక్ట్ని మనం ఎఫెక్టివ్ కాంపోనెంట్లోకి తీసుకున్నాం. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇండివిజువల్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ టువర్డ్స్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిచ్యువేషన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, పర్సన్ని, సిచ్యువేషన్, సో వాళ్ళ పైన ఉండే ఫీలింగ్స్ని మనం అంటే లైక్ ఎమోషన్స్ని, లైక్ ఇప్పుడు ఒక అతను అంటే ఒకడంటే నాకు చిరాకు, ఒకడంటే నాకు కోపం, అదంతా నాకు ఎఫెక్టివ్ కాంపోనెంట్ అనమాట. ఆ యాటిట్యూడ్ని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని అంటాం. ఒకడంటే నాకు మస్తు ఇష్టం, లైక్ ఒక అమ్మాయి అంటే మనకు ఒక లవ్ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి అంటే చిరాకు ఉండొచ్చు, లేదంటే అబ్బాయి అంటే చిరాకు ఉండొచ్చు. సో మనం దాన్ని ఎఫెక్టివ్ అంటాం, ఎఫెక్షన్. ఓకేనా? ఎఫెక్షన్ అంటే మనకు తెలుసు కదా, లవ్, ఎమోషన్స్. సో అలాంటివి అనమాట. జస్ట్ ఏం లేదు, ఇవి సినోనిమ్స్ లాగా అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ మే ఫీల్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ అబౌట్ ఏ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ సోషల్ ఇష్యూ ఆర్ ఏ పర్టికులర్ బ్రాండ్. These emotions can range from love, like, enjoyment and dislike, hatred and fear. So ఇవన్నీ ఎమోషన్స్ నథింగ్ బట్ లవ్, లైక్, ఎంజాయ్మెంట్, డిస్లైక్, హేట్రెడ్, ఫియర్. అవునా? సో దిస్ టైప్ ఆఫ్ మనం వీటినే మనం ఎఫెక్టివ్ కాంపోనెంట్ అని అనడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిహేవియరల్ కాంపోనెంట్. బిహేవియరల్ కాంపోనెంట్ వచ్చేసి గైస్, సో మన ఇంటెన్షన్, మన యాక్షన్ అంటే వాడిని నరకాలి, వాడిని చంపాలి, లేదు వాడిని కొట్టాలి, వాడిని పైకి లాగాలి, వాడిని కిందికి లాగాలి. అవునా? లేదంటే ఎక్కడైనా ఏదైనా పెట్టాలి, ఎక్కడ నుంచి ఏదైనా తీయాలి. సో తెలుసు కదా మనకి ఇలాంటి యాక్షన్స్ అన్నీ బిహేవియర్, మన బిహేవియర్ గైస్. సో మన బిహేవియర్ అనేది బిహేవియరల్ కాంపోనెంట్లోకి వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ ద యాక్షన్ ఆర్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ ద ఇండివిజువల్ బిహేవ్స్ ఆర్ ఇంటెంట్స్ టు బిహేవ్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ their attitude. For instance, someone with a positive attitude towards environmental conservation might engage in recycling, reducing waste or supporting eco-friendly business. కొందరికి ఉంటుంది కదా గైస్, అంటే బిహేవియర్ ఎట్లా ఉంటుంది, మనం అంటే పాజిటివ్ యాక్షన్స్ చేసేవాళ్ళు, అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం యాక్షన్స్ చేస్తూ ఉంటారు? రీసైక్లింగ్, అంటే వాళ్ళ వేస్టేజ్ని మొత్తం రీసైక్లింగ్కి పంపించడము, మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవడము, కొత్త ప్రొడక్షన్ చేసుకోకుండా ఆపేయడము, ప్లాస్టిక్స్ని తక్కువ వాడుకోవడము. అవునా? సో వేస్ట్ని ఎక్కువ చేయకపోవడము, ఫ్రెండ్లీగా, ఎకో ఫ్రెండ్లీగా చేస్తారు. కొందరు ఏమంటే అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు.
సో అలాంటి టైప్ ఆఫ్ యాక్షన్స్ని, అలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ని, అలాంటి టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం దేని కిందకి తీసుకుంటాం? బిహేవియరల్ కాంపోనెంట్ కిందకి తీసుకుంటాం. సో థర్డ్ వన్ వచ్చేసిందంటే కాగ్నిటివ్ కాంపోనెంట్. కాగ్నిటివ్ కాంపోనెంట్ అంటే తెలుసు కదా గైస్, మన బిలీఫ్, థాట్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ఎన్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిచ్యువేషన్. ఓకేనా? సో మన నమ్మకాలు ఏవైతే ఉంటాయో, మన ఆలోచనలు, మన నాలెడ్జ్, ఒక పర్సన్, అలాంటి మనకున్న నమ్మకాలు, మనకు ఆలోచనలు, ఓకేనా, మన తెలివి అంటే చదువు, ఎక్స్పీరియన్స్, ఇదంతా మనం కాగ్నిటివ్ కాంపోనెంట్లోకి తీసుకుంటాం అనమాట. దేని పట్ల? ఒక పర్సన్ పట్ల మనకున్న బిలీఫ్ అంటే నమ్మకం కానీ, థాట్స్ కానీ, అదే సుంటోడు, అవునా, మంచోడా, లేకపోతే ఇంకేదన్నా గలీజ్గాడా అని. లైక్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఇండివిజువల్స్ ఎవాల్యూషన్ ఆర్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో జడ్జిమెంట్ అంటే ఒక కంక్లూజన్కి వస్తాం అన్నమాట. ఏమని? ఆ పర్సన్ అరే అతను చేయగలుగుతాడు అని నమ్మకం ఉంటే అదొక అరే ఆయన చేస్తాడని ఒక జడ్జిమెంట్కి వస్తాం. లేదా అలాంటి జడ్జిమెంట్ అంటే ఎవాల్యూట్ చేసుకోగలుగుతాం అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ని మనం కాగ్నిటివ్ కాంపోనెంట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, someone might hold a certain belief or opinion about political ideology or religious belief or a particular product based on their knowledge, experience and reasoning. సో ఇదంతా గైస్ పొలిటికల్ ఐడియాలజీని, రిలీజియస్ బిలీఫ్, అవునా. సో వాళ్ళ ఒపీనియన్ అంటే మనం మెయిన్గా రాయాల్సింది ఏంటంటే బిలీఫ్స్, థాట్స్, నాలెడ్జ్ వస్తే కాగ్నిటివ్ కాంపోనెంట్ అని. అండ్ బిహేవియరల్ కాంపోనెంట్ వచ్చేసి యాక్షన్స్, ఇంటెన్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఎఫెక్టివ్ కాంపోనెంట్ వచ్చేసి లైక్ ఫీలింగ్స్. ఓకేనా? ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఈ వర్డ్స్ని మీరు ఒక్కొక్క దాంట్లో యూజ్ చేసి రాయండి. అంతే, ఇందులో ఏం లేదు. జస్ట్ మన బిహేవియర్ అంటే మన యాటిట్యూడ్ని 3 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి జస్ట్ క్యాజువల్గా ఏదో డీటెయిల్గా రాసిరు. కానీ సో మీరు జస్ట్ కీవర్డ్స్, అందులో ఏ సబ్ హెడ్డింగ్స్కి ఏ కీవర్డ్స్ రాసి మ్యాటర్ రాసినా మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. అంతే, ఇందులో డీటెయిల్గా నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇన్ కేస్ మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్. మీకు దీని పీడిఎఫ్ కావాలంటే కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా కింద. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది గైస్. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.